హలో క్రేజీ ఫ్యామిలీ, సలార్ మూవీలోని నిజమైన కాటేరమ్మ టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ కాటేరమ్మ తల్లి 300 సంవత్సరాల క్రితం ఒక మర్రి చెట్టులో అయితే కొలువు తీరింది. ఈ టెంపుల్ కి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 10 గవర్నమెంట్ బస్సుల సర్వీసులు 24 గంటలు ఈ టెంపుల్ కి అందుబాటులో అయితే ఉన్నాయి. ఇది చాలా పెద్ద విషయం. ఈ మర్రి చెట్టుకు 9 వారాలు 9 ముడుపులు చెల్లిస్తే చాలు మీరు కోరిన కోరిక ఈ కాటేరమ్మ ఇట్టే నెరవేరుస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడికి భక్తులు కేవలం కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. ఈ గుడిలో ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి ప్రత్యేక హోమాలు, పూజలు అయితే జరుగుతాయి. అంతేకాదుండోయ్, ప్రపంచంలోనే అతిపెద్ద కాటేరమ్మ తల్లి విగ్రహాన్ని ఇక్కడైతే కడుతున్నారు. విగ్రహం హైట్ వచ్చేసి 252 అడుగులు, వెడల్పు వచ్చేసి 175 అడుగులు. గత కొన్ని రోజులుగా మా ఇంట్లో మా పిల్లల ఆరోగ్యం అయితే బాగోలేదని చెప్పి నేనైతే ఈ టెంపుల్కి వచ్చాను. ఇప్పుడు అంతా బాగుంది. మీరు కూడా కాటేరమ్మ తల్లిని తప్పక దర్శించుకోండి. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి కంబలీపుర విలేజ్, హోస్కోట, బెంగళూరు సిటీ. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారము. శ్రీ క్షేత్రము అమ్మాశక్తిపీఠ, కంబలీపురము, ಕೆಂಪಾಪುರము, సూలుబెಲೆ ಹೋಬಳಿ, ಹೊಸಕೋಟೆ ತಾಲೂಕು, బెంగళూరు గ్రామాంతరము. ఈ ఒక కంబళీపురము, ಕೆಂಪಾపురం అనే జోడి గ్రామంలో జోడి మర్రి చెట్టులు అనే ప్రసిద్ధి అవుతున్న ఈ ఒక పుణ్యక్షేత్రము సరిసుమారు 350 సంవత్సరాల ఇతిహాసం ఉన్నట్లు ఒక క్షేత్రం. ఇక్కడ ఈ ఒక క్షేత్రంలో భగవంతుని, మన సనాతన ధర్మముని ఎవరు నంబికము పెట్టి ఇక్కడ వచ్చి ఈ దేవస్థానంలో ఇచ్చట్ల ఒక హరకేక అంటే ఈ పూర్ణఫలముని 9 వారాలు వాళ్ళ సమస్య చెప్తే, వాళ్ళ సమస్యకి ఏ అనుగుణమైనట్ల ఒక మంత్రకి అనుగుణమైనట్ల ప్రదక్షిణలు ఉంటాయి. ఆ పద్ధతిని ఎవరు పాలసి, ఎవరు నంబికం నుంచి మేము చెప్పేట్ల ఒక మంత్రంని స్ఫటించుకొని మేము చెప్పేట్ల ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు ఏ సమస్యకి ఇక్కడ పూర్ణఫలం అంటే ఈ హరకేకాయన ఒక మర్రి చెట్లు కడితే వాళ్ళ సమస్య ఎలాంటి సమస్యనా కానీ, ఎగ్జాంపుల్ సంతాన ఫలము, పెళ్లి సమస్య, ఆరోగ్యం సమస్య, డబ్బు సమస్య, వ్యవహారంలో తొందరలు, మాటామంత్రాలు, భూత ప్రేత బాధలు, ఈ జమీను కోర్టు కచేరీ విచారము, ఉద్యోగ ప్రాప్తిలో, విద్యాభ్యాసము, ఒక్కటి కాదు మనిషి జన్మలో ఉన్నట్ల ఎలాంటి సమస్యకే కానీ ఈ ఒక పుణ్యక్షేత్రంలో పరిహారం దొరుకుతుంది. ఆ మహాలక్ష్మి అయినట్ల ఒక కాటేరమ్మ తల్లి వాళ్ళ సమస్యకి పరిహారం ఇస్తుంది. ఇక్కడ ఎవరు ఎంత నమ్మకం పెట్టి, ఆ భగవంతుని మీద ఎవరు ఎంత నమ్మకం పెట్టి చేస్తారో వాళ్ళ సమస్య అంతే తొందరగా ఈడేరుతుంది. ఇక్కడ మెయిన్ ఉండేదే నమ్మకము. మన ధర్మం మీద, మన సనాతన ధర్మం మీద నమ్మకము, ఈ ఒక క్షేత్రం మీద ఒక విశ్వాసము పెట్టి ఎవరు వస్తారో వాళ్ళ సమస్య ఎలాంటి సమస్య కానీ ఇక్కడ పరిహారం దొరుకుతుంది. తర్వాత ఇక్కడ ప్రతి అమావాస్య రోజు మహాప్రత్యంగిరి యాగం నడుస్తుంది. ఈ ప్రత్యంగిరి యాగము, ఆ యాగంలో భాగవహిస్తే మనకి ఏ ఒక పరిహారం దొరుకుతుంది, ఆ యాగం కూర్చుంటే మనకి ఒక ఫలం దొరుకుతుంది అంటే, ఇప్పుడు మీరు హాస్పిటల్కి పైన నయమ కానిట్లా జబ్బులు మెయిన్ ఉండేదే ఈ మాటామంత్ర ప్రయోగాలు. ఇప్పుడు ఈ ఒక కలియుగంలో నడుస్తూ ఉండేది తండ్రి కొడుకు చేపిస్తాడో, కొడుకు తండ్రికి చేపిస్తాడో, అక్కపక్కన సమస్యలు, తొందరలో ఏ పని చేయకపోయినా అడ్డి ఆతంకాలు, ఇలాంటి ఏదే తొందర కానీ, భూత ప్రేత బాధలు, మాటామంత్ర సమస్యలు, శత్రువుల బాధలు, శత్రువుల బాధలు, ఇలాంటి సమస్యలు ఏదే ఉన్నాయి కానీ ఆ ఒక మహాయాగానికి కూర్చుంటే ఆ ఎండుమిరపకాయ, ఆ ఒక మహాయాగంలో ఎండుమిరపకాయలు వేసేదాని నుంచి మనకి ఎలాంటి ఒక నెగిటివ్ థాట్స్ ఉన్నా కానీ, నెగిటివ్ సమస్యలు ఉన్నా కానీ దూరం అవుతున్నాయి. మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మనం మనసులో ఉన్నట్ల సంకల్పాలు తొందరగా ఈడేరుతాయి ఆ ఒక మహాయాగానికి కూర్చుంటే. ఆ యాగం అయిన తర్వాత ఇక్కడ అమ్మది వాగ్దానం ఉంటుంది. ఎలా వాగ్దానమో అమ్మ చెప్తున్న వాగ్దానం అమ్మ చెప్పేది కాదు. ఈ క్షేత్రంలో అమ్మని మీరు ఏదో ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి అమ్మ ఉత్తరం ఇస్తుంది. ఎలా ఉత్తరం ఇస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము పెళ్లి సమస్య పెడదాం. ఒక పెళ్లి అవుతలేదు, డిలే అవుతూ ఉంటుంది, విళంబం అవుతూ ఉంటుంది. అమ్మ ఈ సమస్య పరిహారం అవుతుందా మాకి అంటే, అమ్మ పరిహారం అవుతుందంటే కుడి భాగానికి తిరుగుతుంది. పరిహారం కాదు, ఏమైనా తొందర ఉంది, దోషాలు ఉందంటే అమ్మ ఎడమతో తిరుగుతుంది. అమ్మ ఈ ఒక అమ్మ ఉత్సవంలో దేవస్థానానికి సంబంధపట్టిన వాళ్ళు ఎవరు ఉండేలే, వచ్చే భక్తాదులే అమ్మని ఆ ఉత్సవంలో భాగవహిస్తుంటారు. ఇది మీరు కలియుగంలో నడిచేట్ల ఒక అద్భుతమైన తెలుసుకోవచ్చు. మీరు ఎలా అంటే
అంత అట్లా ఒక అద్భుతం మీరు ఏడా చూసే కూడా కాదు. ఈ ఒక పుణ్యక్షేత్రంలో అది మీరు కళ్ళారా చూడొచ్చును. ప్రతి పౌర్ణమి రోజు లక్ష్మీ కుబేర యాగం ఉంటుంది. యాగం అయిన తర్వాత అమ్మది వాగ్దానం ఉంటుంది. మళ్ళా వాగ్దానం అయిన తర్వాత తీర్థస్థానం అని చెప్పిస్తాం. ఇక్కడ మనిషికి ఉండేట్లా చర్మరోగ సమస్య, ఈ సోరియాసిస్, తెల్ల మచ్చలు, ఈ సంతాన విళంబము, కొన్ని దోషాలు ఉంటాయి. దోషాలు ఆడబిడ్డలకి పర్సనల్ సమస్యలు ఉంటాయి. ఆ పర్సనల్ సమస్యలు ఇలాంటి ఏదే ఒక సమస్య ఉన్నా కానీ ఆ తీర్థస్థానంలో క్లియర్ అవుతుంది. అది మేము చెప్పేదానికైనా మీరు ఒక్కసారి ఒక క్షేత్ర దర్శనం చేస్తే మీకు మేము చెప్పేదానికైనా ఒక నమ్మకం వస్తుంది. మీకు ఏదో వాళ్ళ దేవస్థానం ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికి ఏదో వీడియోలో ఏమో చెప్తారాప, అది కాదు. ఒక్కసారి క్షేత్ర దర్శనం చేస్తే మీరు కళ్ళారా చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి అద్భుతమే. మేము చెప్పేదానికే మీరు చూడొచ్చును. ఇక్కడ వెనక్కి చూస్తూ ఉన్నారు మీరు. అదే మీ పీఠమ పైన 252 అడుగుల 252 అడుగుల మహాప్రత్యంగిరి దేవి ఆ విగ్రహము నిర్మాణం అవుతున్నట్లది. ఇంకా 2 సంవత్సరాలకి ఈ ప్రపంచానికి లోకార్పణ చేసేట్లా ఒక సంకల్పము తీసుకున్నాము. ఈ ఒక విగ్రహము లోకార్పణ అవుతే ఇడీ విశ్వములోనే, ఇడీ ప్రపంచంలోనే ఈ మన భారతదేశం అనేది సనాతన ధర్మంలో 1వ స్థానంకి వస్తుంది. ఎలాంటే ఈ భూమి మీద అమ్మది అంత ఎత్తుగా విగ్రహం ఇడీ విశ్వంలోనే ఎక్కడ లేదు. అది మన భారతదేశంలో ఉండేదానికి మనము గర్వపడాలి. ఈ ఒక మహత్కారానికి ప్రతి ఒక్కరు సహకారము, సలహే, వాళ్ళ చేతనంత సాయం చేయొచ్చును. వాళ్ళు ఒక ఇటుకి ఇచ్చినా కూడా తీసుకుంటాం మేము. ఎలాంటే ఆ అమ్మ ఒక రూపంలో వాళ్ళది ఒక అణు మాత్రం కూర్చోనాలి. మరి అమ్మ వాహనమే ఆ మహాప్రత్యంగిరి దేవి వాహనం వచ్చేసే 175 ఎడల్పు వస్తుంది, 150 హైట్ వస్తుంది. మరి వాహనమే ఆ సింహమే 150 హైట్ వస్తుంది, 175 ఎడల్పు వస్తుంది. అమ్మ 252 అడుగులు వస్తుంది. దాన్ని ఊహే చేయదని కూడా కాదు. అంత ఒక అద్భుతమైనట్ల ఒక పుణ్యక్షేత్రం ఈ క్షేత్రము. మీరు ఒక్కసారి ఈ ఒక క్షేత్రానికి వస్తే మేము చెప్పేదానికినా మీరు కళ్ళారా చూస్తే దాని ఫలము మీకు దొరుకుతుంది. ఈ పూర్ణ ఫలంని ఎవరు 9 వారాలు నమ్మిక నుంచి ఎవరు అమ్మకి అర్పిస్తారో వాళ్ళ సమస్య అంతే బిర్న పరిహారం అవుతుంది. నమస్కారం.